హాయ్! ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కి ఓపెన్ ఛాలెంజ్. ఎందుకంటే వాలంటీర్ల అనే వ్యవస్థ ద్వారా 32,000 మంది ఆడపిల్లలు కనిపించకుండా పోయారు. వాళ్ళందరూ ఇప్పుడు ఈయన అధికారంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళందరినీ ఎక్కడున్నారో పట్టుకొని వాళ్ళ ఇళ్ళకి ఈయన ఎందుకు చేర్చడు? ఈయనతో పాటు హోం మంత్రిగా అనిత కూడా ఉన్నారు కాబట్టి గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో వాలంటీర్ల ద్వారా 32,000 ఆడపిల్లలు అదృశ్యం కాబట్టి 32,000 మంది. ఈ 32,000 మందికి అదృశ్యం అవడానికి కారణం వాలంటీర్. ఇది యాజ్ పర్ హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్టేట్. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు 32,000 మంది ఎవరైతే గత ప్రభుత్వంలో వాలంటీర్ల ద్వారా మాయం కాబట్టారో ఈ 32,000 మందిని తొందరగా వెతికి పట్టుకొని వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్తారు అని అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఏంటంటే 32,000 మంది వాలంటీర్ని తప్పయ్యారు, వాలంటీర్ల ద్వారా ఆడపిల్లలు తప్పయ్యారు అని అంటున్నారు కదా, అన్నాడు కదా గతంలో ఎవరు, పవన్ కళ్యాణ్. ఈరోజు ఆయన ఒక పెద్ద ఉప ముఖ్యమంత్రి కదా, ఆయనతో పాటు హోం మంత్రి కూడా ఉంది. పైన ఈయనకి నిఘా వర్గాలు కేంద్రం నుంచి సమాచారం ఇచ్చారు కదా, వాళ్ళు కూడా ఈయనతో పాటు ఉన్నారు కదా బలంగా పదవిలో. మరి ఇప్పుడు ఆడపిల్లలు ఎందుకు దారు అనేది జడల శ్రవణ్ కుమార్ ఆయన అడుగుతున్నాడు. ఇప్పుడు ఆయన అడిగిన లాజిక్ సమంజసమేనా కాదా, అసలు ఏంటి? మరి తప్పుడు అవినీతి ఆరోపణ అప్పుడు ఆ ప్రభుత్వం చేసిన తప్పులన్నీ బయట పెడతాం. ఋషికొండ పైన టూరిస్ట్ హోటల్ కట్టుకున్నారు, అది బయట పెడుతున్నారు అన్నప్పుడు ఇది దానికంటే విలువైంది. అంతేగా బయట పెట్టారు. ఇది ఇంకా ప్రాణాలతో మనుషులతో సంబంధించిన స్త్రీలకు సంబంధించిన. సో ఇదే ముఖ్యమైనది. రాష్ట్ర అధికారం నుంచి ప్రభుత్వాన్ని శాసించగలడు, ఆ ప్రభుత్వాన్ని చూపించగలడు. వాళ్ళు ఇచ్చిన డేటా తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చి తక్షణం విచారణ జరిపించాలి, వాస్తవం బయటపెట్టాలి, వెతికించాలి వాళ్ళని ఎక్కడున్నదో వెతికించాలి. ఎందుకంటే ఆ రోజు అలాంటి మాటలు అనడం, కొందరు జనం కూడా నమ్మడం, అది నిజమే అయి ఉంటుంది అనడము, ఇవన్నీ జరిగాయి కాబట్టి ఆ బాధ్యత కూడా ఈయన తీసుకొచ్చి ఆడపిల్లలు ఎవరు వాళ్ళ వివరాలన్న కనీసం రిలీజ్ చేయాలి కదా. రిలీజ్ చేసే తల్లిదండ్రులకు తప్పిపోయిన వాళ్ళందరికీ ఊరట కదా, ఊరట, అరే మా వాళ్ళు ఇట్లాగైందా అని. మరి ఇప్పుడు ఈయన ఆ రోజు తన రాజకీయ అవసరానికి నోటితో కళ్ళబుల్లి కబుర్లు ఏమన్నా చెప్పాడా? అది నిజమా అబద్ధమా ఇప్పుడు ఎట్ట తెలియాలి ఈ సమాజానికి? ఈయన అవి నమ్మే కదా ఓటేసి ఉంటారు జనం. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ని నేను నమ్మాలి, ఆయన కూడా ఒక సరైన నాయకుడు, ఆయనకు అధికారం ఉంటే ఇంత ఘనకార్యం చేయగలడు అని నేను నమ్మాలంటే ఆ పని జరిగితేనే నమ్మగలను అని అంటారా? అంతే మరి. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఒపీనియన్. చూసారు కదా, కొందరు సీనియర్ జర్నలిస్టులు ఏమంటున్నారంటే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ఈ రోజున నిజంగా అధికారం ఉంటే తాను ఏం చేయగలడు నిరూపించాలి అంటే ఇట్లాగా ఈ 32,000 మంది ఆడపిల్లలు ఆ రోజున తప్పయ్యారని చెప్పారు కదా, ఆ చెప్పిన వాళ్ళని చెప్పినట్టుగా ఎక్కడున్నారో వెతికి పట్టుకొని వాళ్ళ ద్వారా వాళ్ళని పట్టుకోవడం ద్వారా ఆయన ఏదన్నా చేసి చూపిస్తే వచ్చే రోజుల్లో ఆయన అనే మాటలు నిజంగా ఉంటాయని, ఆయనని మనం నమ్మొచ్చని, ఆయన మాటలకి ఆయనే క్రెడిబిలిటీని పెంచుకునే అవకాశం ఏర్పడుతుంది అక్కడ. లేకపోతే ఏమవుద్ది అంటే ఆయన ఏదో ఎన్నికల ప్రచారం కోసం, గెలవడం కోసం కొన్ని మాట్లాడతాడు, గెలిచేశాక వాటిని తూచి అంటాడు అని దానికి అదే నిరూపించబడే పరిస్థితి ఏర్పడుతుంది. ఆయన గతంలో ఏమన్నాడు అనేది కూడా మనం చూద్దాం. ఆయన ఆ రోజుల్లో వాలంటీర్ల ద్వారా కిడ్నాప్కి గురయ్యారు అని చెప్పడంతో పాటు, అరే నేను వాళ్ళని మాట అన్నానంట, దానికి నేను సారీ అని చెప్పి కూడా
చెప్పిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే 2 ఆయనే అన్నాడు. ఈరోజు గెలిచాక దాని విషయమై బాలుగారు చెప్పండి. గతంలో పవన్ కళ్యాణ్ వాలంటీర్ల మీద చాలా భారీ ఎత్తున కామెంట్ చేయడం, వైరల్ అవ్వడం, వాళ్ళందరూ చెప్పుతో కొడతాం మిమ్మల్ని, మా మీద అలాంటి అబాండాలు వేస్తే అని అనడం. ఆ తర్వాత ఆయన మళ్ళీ తిరిగి దాన్ని దిద్దుకునే ప్రయత్నంలో భాగంగా లేదు నేనేదో అప్పుడేదో అన్నానట అని మళ్ళీ గుర్తు లేనోళ్ళలాగా మాట్లాడడం ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నాడు కదా, ఆ కిడ్నాప్ గురైన ఆడపిల్లల్ని తిరిగి ఎందుకు తీసుకురాకూడదు? 32,000 మంది ఆడవాళ్ళు మిస్ అయిపోయారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇది. అవును, రిపోర్ట్ మిస్ అయిపోయారు అన్నారు. ఎవరైతే మిస్ అయిపోయారో వాళ్ళందరూ ఫస్ట్ కావాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు, వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. 32,000 మంది ఏమైపోయారు? ఆ 32,000 మంది ఏమైపోయారు, ఎక్కడికి పోయారు? ఇది జనానికి ఆయన చెప్పాల్సి ఉంది. ఇప్పుడు ఇలా అధికారం ఆయన చేతుల్లో ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్స్ వీరి చేతుల్లో ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ కూడా వీరి చేతుల్లోనే ఉంది. అవును. కాబట్టి 32,000 మంది అమ్మాయిలు ఏమైపోయారు, దాని విషయ వివరాలు ఏంటి అన్ని కూడా గుర్తు రట్టించాల్సిందిగా కోరుకుంటున్నారు వాలంటీర్లు కూడా. మేము కూడా సామాన్య వ్యక్తులుగా కోరుకుంటున్నాం ఆయన బయటకు తీసుకురావాలని. ఇక్కడ పవన్ చెప్పింది నిజమే, వాలంటీర్ల భాగవతం బట్టబయలైందని చెప్పి మహా న్యూస్ లాంటివో లేకపోతే ఎల్లో మీడియా వర్గాలన్నీ కోడే కూర్చున్నాయి ఆ రోజు. ఈరోజు వీళ్ళే చెప్పాలి కదా, పవన్ కళ్యాణ్ నిలదీయాలి కదా వీళ్ళందరూ. ఇప్పుడు అర్జెంట్ గా వాడు పక్కన రావాలి ఎక్కడున్నా పవన్ కళ్యాణ్. ఆ 32,000 మందిని ఆందించి పట్టుకు రావాలో తెలియాలి మనకి. మాకు కూడా వివరాలు కావాలి కదా, అసలు నిజంగా లేదా. వీళ్ళు మామూలు వాళ్ళు ఏమేమి ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళు ఎవరైనా అబ్బాయిలు ప్రేమిస్తున్నారా? ఎక్కడికి పోయారు అదో అది వినండి ఒకసారి. వాలంటీర్ స్కీమ్ ని పెట్టారు. ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ఎవరు మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఏ కుటుంబంలో ఆడపిల్లలు, అక్కడ ఏమేమి ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళు ఎవరైనా అబ్బాయిలను ప్రేమిస్తున్నారా, వాళ్ళలో వితంతువులు ఉన్నారా, ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతా ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. నేను మీడియా కూడా చెప్తా ఉన్నాను, మీరు దయచేసి దీన్ని శోధించండి. నా కేంద్ర నిఘా వర్గాలను హెచ్చరించింది. అది చూశారు కదా, కేంద్ర నిఘా వర్గాల సమాచారం ప్రకారం వాలంటీర్లు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా కొన్ని వేల మంది ఆడపిల్లలు హ్యూమన్ ట్రాఫికింగ్ గురయ్యారు. ఈ రోజున ఆ హ్యూమన్ ట్రాఫికింగ్ గురైన వాళ్ళు మీకు అధికారం ప్రజలు వాటన్నిటిని నమ్మి ఇచ్చారు కదా, తిరిగి వాళ్ళని మీరు ఎందుకు తీసుకొచ్చి ప్రూవ్ చేయలేరు? మరి దీన్ని బట్టి ఏంటి అవసరం ఉంది కదా, గ్రామ వాలంటీరు ఉందా లేదా? ఉంది కదా, ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే 100% ఇప్పుడు పవన్ కళ్యాణ్ 32,000 మంది ఎవరు వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారు, వాళ్ళందరినీ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా తీసుకురావాల్సిందే. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. చూసారు కదా, పవన్ కళ్యాణ్ ఆ రోజున చేసిన వ్యాఖ్యలు అనేవి ఎంత సంచలనం సృష్టించాయో. ఈ రోజున దానికి సంబంధించి జనరల్ శ్రవణ్ కుమార్ లాంటి వాళ్ళు ఏమడుగుతున్నారో చూడండి. హోమ్ మినిస్టర్ కూడా, సెంట్రల్ హోమ్ మినిస్టర్ కూడా కాన్ఫిడెన్షియల్ గా మీతో చెప్పినటువంటి అంశాలు ఇప్పుడు గౌరవ హోమ్ మినిస్టర్ కూడా మీ ప్రభుత్వంలోనే ఉన్నారు కాబట్టి, కేంద్రంలో మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి, ఈ 32,000 మందికి వీలైనంత తొందరగా అప్పచెప్పి వాళ్ళ కుటుంబాలకు ఇవ్వగలిగితే ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా మీ యొక్క గౌరవం అత్యున్నతంగా పెరుగుతుంది. సో ఏ రోజుకి ఆ రోజు ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టి ఈ 32,000 మంది మిస్సింగ్ కేసెస్ లో, అంటే ఎవరైతే వాలంటీర్ల ద్వారా వీళ్ళందరూ అక్రమంగా రవాణా చేయబడ్డారో, ఈ అక్రమంగా రవాణా చేయబడిన ప్రతి ఆడపిల్ల, ప్రతి వాలంటీర్, దీనికి కారణమైన ప్రతి వాలంటీర్ మీద కేసు పెట్టాలి. అట్ ది సేమ్ టైం ప్రతి బిడ్డని కూడా ఆ కుటుంబానికి అప్పచెప్పాలి. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో వాలంటీర్ అలాగే జనరల్ శ్రవణ్ కుమార్ అడుగుతున్న ఒక నిలదీస్తున్న విధం, ఉప ముఖ్యమంత్రిగా ఆ రోజున ఆయన ఏమన్నాడో కూడా మీరు విన్నారు కదా. ఆయన ఏమన్నాడు, ఎవరు మనిషి,
ఇందాం ఏ లాస్ట్ కుటుంబంలో ఎంతమంది ఉంటారు? ఏ కుటుంబంలో ఆడపిల్లలు అక్కడ ఏమేమి ఉన్నాయి వాళ్ళకి? వాళ్ళు ఎవరైనా అబ్బాయిని ప్రేమిస్తున్నారా? వాళ్ళలో వితంతువులు ఉన్నారా? ఇట్లా ట్రాక్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. నేను మీడియా కూడా చెప్తా ఉన్నాను, మీరు దయచేసి దీన్ని శోధించండి. శోధించమని అన్నాడు మీడియాని, ఇప్పుడు మేము కూడా శోధిస్తున్నాం. ప్రతి గ్రామ వాలంటీరు ఈ పార్టీలో ఈ గ్రామంలో ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇంట్లో ఎంతమంది మగాళ్ళు ఎంతమంది ఆడవాళ్ళు, ఎవరు ఏ పార్టీకి, ఎవరికి ఏ లోపాలు ఉన్నాయి, ఎవరు ఏమేమి అలవాట్లు ఉన్నాయి, ఇవన్నీ చేసి దాంట్లో ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం కానీ ట్రాప్ చేయడం కానీ జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది. చూసారా, అది ఓవరాల్గా మనకి అర్థమైన దాన్ని బట్టి చూస్తే హ్యూమన్ ట్రాఫికింగ్కి వాలంటీర్ వ్యవస్థ కారణము. వాళ్ళు ఇచ్చే డేటా ఆధారంగా పనిచేసింది కాబట్టి ఇంతమంది అమ్మాయిలు కిడ్నాప్ అయ్యారు అని గతంలో జనసేనాని పవన్ కళ్యాణ్ అనడం, ఆ పాయింట్ని ఆధారంగా జడల శ్రవణ్ కుమార్ లాంటి వాళ్ళు వీళ్ళని ప్రశ్నిస్తున్నారు. మరి ఆ ఆడపిల్లలు ఎవరు ఏంటి, వాళ్ళు మనకి త్వరలోనే వాళ్ళ ఇళ్ళకి చేరుతారా, వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు, దానికి వీళ్ళ ఇన్ఫర్మేషన్ పాస్ చేసిన వాలంటీర్లు ఎవరు, వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారా తెలియాల్సి ఉంది.